పండుగ పేరు మీద పట్నం ఊపిరి పీల్చుకుందబ్బా. చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళా రోడ్ల మీద బుయ్య బుయ్య ఊరికే బండ్లు తగ్గినాయి. కుయ్య కుయ్య హారన్ కొట్టే కార్లు తగ్గినాయి. సిగ్నల్ల కాడ నిమిషాల కమానం ఆగుడు లేదు, గంటల కమానం ప్రయాణం లేదు. సంక్రాంతికి సగం సిటీ పల్లెకి పోయే వరకు మా కోసమే ఇంత చక్కటి రోడ్లు వేసినట్టు ఫీల్ అవుతుండ్రు ఈడనే ఉన్నోళ్ళు. రోడ్ల సంగతి సరే, ఇంతకు పండుగ ఎట్లయిందో చూడాలి కదా. సంక్రాంతి భగ భగమంటే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి. సంక్రాంతి ధగ ధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి. అన్ని పండుగలు ఒక్కనాడే ఓడిస్తే సంక్రాంతి 3 రోజుల మురిపాము. ఫస్ట్ నాడు భోగి, ఇంటి ముంగట రంగురంగుల ముగ్గులు, నడిమిట్ల గొబ్బెమ్మలు, రేగువాన్లు. వెనకటోళ్ళు మంచిగా రథాల ముగ్గులు ఎదురు, ఇప్పుడు తీరు వేయబట్టిరే. ఇక భోగి మంటలు మబ్బుల కట్టెలు ముట్టించి ఆడిండ్రు పాడిండ్రు తుర్తిగా. సంక్రాంతి అంటేనే గంగెట్ల ఆటోలు ముద్దుగా సింగారిచ్చి ఇండ్ల ముంగటికి తీసుకొస్తే చూసి మురిసిపోయారు మనోళ్ళంతా. ఏడాదికి ఒక పారే గంగురెద్దుల దర్శన భాగ్యము పిల్లలకు చూపించి ఫోటోలు దిగేండ్రు. కర్ణాలు కూడా మంచిగానే పెట్టిండ్రు. మనోళ్ళు కూడా అప్డేట్ అయ్యిండ్రు. చిల్లర తిప్పలు లేకుండా స్కానర్లు వాడుతురాట. గంగెట్లన్న ఆడుతున్నాయి గాని అర్ధాసులు చాలా తక్కువ. పెద్ద మనుషులు తప్ప ఇప్పటోళ్ళు ఎవ్వలేసం కడతలేరు. ఏడనో ఒకళ్ళు కనబడితే ఇంత బిచ్చం పెట్టి పాటలు పాడుకుంటున్నారు. ఏ పద్ధతి ఎట్లా పోయినా పతంగులు ఎగురేసుడు అయితే జోరుగుంది. చిన్నలు పెద్దలు గుంజుడే గుంజుడు. హైదరాబాద్ లోనే దునియా పతంగుల పండుగ జరగబట్టే బయటి దేశాలకెళ్ళి కూడా బగ్గనే వచ్చిరు తీరి పట్టుకొని. ఇక అప్పాలు మురుకులు ఇట్లా ఎవరికి నచ్చిన పిండి వంటలు వాళ్ళు చేసుకున్నారు. ఈలుగానుల కోసం దుకాణాలలో తయారుగా పెట్టిండ్రు. ఇవాళ సుక్కా ముక్క నడిచింది చాలా ఏరియాలల్లా. బగార బువ్వలు, తుంకల కూరలు జంపిర్రు. మనోళ్ళు ఊకుంటారు, బాటలు కథం చేసిండ్రు. బతకపోయిన వాళ్ళంతా ఊళ్ళకొస్తారు కాబట్టి ఏడ చూడు దోస్తుల సిట్టింగులే పరాకతిగా దాక్కుంటా ముచ్చట్లు పెట్టిండ్రు. ఇదంతా మనకాడ ఆంధ్రాలో ఇంతకు డబులు. అక్కడ వాళ్ళకి ఇదే పెద్ద పండుగ. ముగ్గుల పోటీలు, పెగుల పోటీలే కాదు, కోళ్ల పందాలు కూడా జోరుగా నడుస్తున్నాయి.